గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ పాడేరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు డాక్టర్ హేమలతాదేవి. సో మనకి మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మనకి బ్రాడ్ స్పెషాలిటీస్ ముఖ్యంగా ఎనస్థీషియా కానీ, జనరల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, ఈఎన్టీ కానీ, ఓబీసీ కానీ వీటన్నిటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ వచ్చారు. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ప్లస్ అసోసియేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫీల్ చేయడం జరిగింది. సో మనకి అంటే సర్వీస్ మోటివ్తో ఉన్న డాక్టర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ జాయిన్ అయ్యారు. అందువల్ల ఈ మధ్యకాలంలో మనం చాలా క్లిష్టమైన సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్లు కానీ, ఉదాహరణకి 4 థైరాయిడ్ డిజార్డర్స్లో 3 థైరాయిడ్ కార్సినోమాస్ అంటే థైరాయిడ్ క్యాన్సర్ కేసులు, అలాగే 1 మల్టిపుల్ నాడ్యులర్ క్వాడ్రిలేటరల్ అనమాట. ఈ 4 సర్జరీస్ కూడా థైరాయిడ్ సర్జరీ కూడా క్లిష్టమైన సర్జరీసే. అటువంటి క్లిష్టతరమైన సర్జరీస్ కూడా మన హెచ్ఓడి శ్రీనివాస్ గారు, అలాగే అనస్థీషియా హెచ్ఓడి సతీష్ కుమార్ గారు కలిసి, వాళ్ళ బృందం కలిసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అలాగే రొమ్ము క్యాన్సర్లు కూడా మనకి ఇప్పటి వరకు 3 రొమ్ము క్యాన్సర్లు ఇక్కడ చేయడం జరిగిందండి. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే యూజువల్గా కిందకి కేజీహెచ్కి వెళ్ళాల్సిన పరిస్థితి, అటువంటిది ఇంటీరియర్ పేషెంట్లు ఇక్కడే చక్కగా ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళ్తున్నారు. అలాగే ఈ మధ్య రీసెంట్ కాలంలో ఒక నియర్లీ 9.5 to 10 kgs వెయిట్ ఉన్న ఓవేరియన్ ట్యూమర్, అతి పెద్దగా ఉన్న కణితి మాట, కడుపులో అండాశయంలో మాట, అండాశయం నుంచి ఉత్పత్తి అవుతుంది ఆ ఓవేరియన్ ట్యూమర్. అంటే అంత పెద్ద కణితిని కూడా మన డాక్టర్స్ ఇక్కడ సక్సెస్ఫుల్గా సర్జరీ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని, అంటే అతి క్లిష్టమైన సర్జరీస్ కూడా మన జీజీహెచ్లో జరుగుతున్నాయి కాబట్టి మన ఏరియాలోని ఆదివాసీ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు, ఈ వైద్య నిపుణుల సేవలను ఉపయోగించుకుంటారు ఈ జిల్లా ప్రజలని భావిస్తున్నానండి. నమస్తే మేడం గారు. డయాలసిస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మన డయాలసిస్ సెంటర్ ఉంది, అన్ని ఎక్విప్మెంట్ ఉన్నది, కానీ డాక్టర్ అయితే లేదు ఎందుకు మేడం? డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారండి. మంత్లీ వన్సే వస్తున్నారు అంటున్నారు డయాలసిస్ ఓకే మేడం. నా పేరు శ్రీనివాసరావు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పాడేరులో సర్జరీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి కింద నేను జాయిన్ అయ్యి 2 months అయిందండి. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మేము ఎనస్థీషియా టీం కూడా ఎబిలిటీ ఉన్న టీం సతీష్ గారు ఆధ్వర్యంలో మైనర్ సర్జరీస్తో పాటు మేజర్ సర్జరీస్ కూడా మేము చేయడం మొదలెట్టాము. మేజర్ సర్జరీస్ అంటే ఏంటి అంటే క్యాన్సర్స్, ముఖ్యంగా మన గవర్నమెంట్ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేసి ఇక్కడ కూడా మొదలుపెట్టాము. దాంతోపాటు రెగ్యులర్గా వచ్చే క్యాన్సర్స్ అన్నీ కూడా ఇదివరకు కేజీహెచ్ లేకపోతే బయట భూమి వీటికి వెళ్తూ ఉండేవారంట. సో మనకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ రావడం వల్ల మన థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, రొమ్ము క్యాన్సర్స్ ఇవి కానీ, ఇంకా అదర్ మ్యాలిగ్నెన్స్, ఓవేరియన్ ట్యూమర్స్, అండాశయ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ఈ ఆదివాసీ ప్రజలు కిందకి దూరంగా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడే చేసే విధంగా మనం మొదలు పెట్టామండి. సో ఈ అవకాశాన్ని ఆదివాసీ ప్రజలు మొత్తం ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రిన్సిపాల్ గారికి, గవర్నమెంట్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈ అవకాశం అందరికీ కలిగించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు థైరాయిడ్ కోసం చెప్తున్నారు కదా సార్, థైరాయిడ్ కోసం చూసినట్టయితే మన గిరిజన ప్రాంతంలో కొన్ని ఎక్కువ కనిపిస్తుందండి. అవును సార్. ఎందువల్ల అంటారు సార్ అది? మంచి ప్రశ్న అడిగారండి. దీనికి ఏంటంటే అండి, థైరాయిడ్కి కొన్ని కారణాలు ఉంటాయండి. అందులో ఒకటి ఏంటంటే అయోడిన్ లేని ఉప్పు వాడటం. అయోడిన్ లేని ఉప్పు వాడితే థైరాయిడ్ ఎక్కువ వస్తుంది. అందుకని అయోడిన్ ఉన్న ఉప్పు వాడాలి. అది మన ప్రజలకు ఎట్లా చెప్పాలి? అయోడిన్ అంటే వాళ్ళు చదవలేరు కదా, అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆ ప్యాకెట్ మీద నవ్వుతున్న సూర్యుడి బొమ్మ ఉంటుంది, ఆ ఉప్పు మాత్రమే వాడండి, అప్పుడు కొంత తగ్గుతుంది. తర్వాత ఇక్కడ మనకు వర్షపాతం ఎక్కువ కాబట్టి నేలలో అయోడిన్ అంతా కొట్టుకుపోతుంది. అందువల్ల అయోడిన్ ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట. సైంటిఫిక్ కారణం. మనం ఎన్ని వాళ్ళకి చెప్పొచ్చు, కానీ సింపుల్గా ఆ సూర్యుడి బొమ్మ ఉన్న సాల్ట్ ప్యాకెట్ వాడండి. వాడితే అయోడిన్ మీకు సప్లిమెంటేషన్ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్లు కూడా ఏంటంటే ఇక్కడ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే స్నానం చేసేటప్పుడు ఇలా చూసుకొని ఇచ్చేది. అది మన గవర్నమెంట్ వారు ట్రైనింగ్ ఇచ్చారు. మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో అందరికీ కూడా అది ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళే సెల్ఫ్ ట్రైనింగ్. ఏ చిన్న ఏ చిన్న అవసరం ఉన్నా వెంటనే చిన్న కాయిలాలు ఉన్నా ఇక్కడికి వచ్చి పరీక్ష చేస్తే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సూది పరీక్ష కానీ, మొక్క పరీక్ష కానీ చేసి వాళ్ళకి 3 daysలో డయాగ్నోసిస్ చెప్తున్నాం. ఇది వరకు డయాగ్నోసిస్ చెప్పాక క్యాన్సర్ అనుకోండి, వాళ్ళు కిందకి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వచ్చేది. కిందకంటే వైజాగ్, ఎక్కడికి ఇప్పుడు ఇక్కడే చేస్తున్నాం. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరమైనది. మన ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో
రొమ్ము క్యాన్సర్లు నోటి క్యాన్సర్లు బాగా పెరుగుతున్నాయి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గమనించింది ఏంటి అంటే ఈ గుట్కా పాన్ పరాకు చాలా చిన్న వయసులో మొదలు పెట్టేస్తున్నారు సార్. తర్వాత అట్టపోగని నోట్లో నిప్పు మంట పెట్టుకుని కాల్చడం వీటి వల్ల నోటి క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి సార్. అవి అందువల్ల ఆటల కేర్ ఇక్కడ తీసుకుంటున్నాను. తర్వాత ఈ మారిన జీవన విధానం వల్ల రొమ్ము క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి సార్. వీళ్ళేంటి ఆ చిన్న గడ్డ ఉన్నప్పుడు అంత దూరం ఎందుకు వెళ్ళాలి, అంత దూరం లేకపోతే పాపం వెళ్ళలేక తెలియక నెగ్లెక్ట్ చేసేవారు. ఇలా కొన్ని నెలలు అవడంతో అడ్వాన్స్ అయిపోయింది సార్. అడ్వాన్స్ అంటే స్టేజ్ 1 నుంచి 4 అంటే సివియర్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో వెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేసినా ఎక్కువ కాలం జీవనకాలం తగ్గిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేసి వెంటనే ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జీవనకాలం పెరుగుతుంది సార్. ఎక్కడైనా ఆపరేషన్ చేస్తారు కానీ ఎర్లీగా టైంలో చేయగలుగుతున్నాము. ఇక్కడ చేయడం వల్ల అడ్వాంటేజ్ అది సార్.